గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. క్రియేట్ చేశాడు. ప్రభుత్వం పోయింది అంటే వైసీపీ గవర్నమెంట్ పోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, వాలంటరీ వ్యవస్థని పీకి పక్కన వేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళకి ఇష్టాని రీతిలో వాళ్ళు వాడుకుంటున్నారు, ఎలా పడితే అలా వాడుకుంటున్నారు. దానికి సంబంధించి ఏపీ సచివాలయ ఉద్యోగులు కొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఆందోళన చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్ల విషయంలో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యని ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా పరిష్కారం దొరకడం లేదని చెప్పేసి భావిస్తున్నటువంటి ఉద్యోగులు నేరుగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు ఆందోళన చేపడతామని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చేశారు ఆల్రెడీ. 15 రోజుల్లోగా సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన కార్యక్రమం యొక్క నోటీసులు కూడా అందించింది. ఆ డైరెక్టర్తో 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినటువంటి ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం స్పందించేలా చూడాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పేసి డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సఫలమవుతుందనేది చూడాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి అంశాలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం స్పందించేలా చూడండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద సచివాలయ ఉద్యోగులకు సంబంధించే డైరెక్టర్తో సుదీర్ఘంగా చర్చించిన సచివాలయ ఉద్యోగ నేతలు కొన్ని విషయాలు కూడా వాళ్ళు మీడియాకు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ డిమాండ్లలో కొన్ని సచివాలయాల డైరెక్టర్ దృష్టికి తీసుకునేటువంటి అంశాలలో ప్రధానంగా చెప్పాలంటే ఈ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వడం కానీ అదేవిధంగా కొన్ని పనులు చేస్తున్నారు. ఆ ఇంటింటికి తిరిగే విధుల నుండి విముక్తి కలిగించండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో ఆ పని వాలంటీర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు చేసే పనిని ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపిస్తుంది కూటమి ప్రభుత్వం. దాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. మాకొద్దు, మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఆ ఇంటింటికి తిరిగే విధుల నుండి విముక్తి కలిగించండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి. అదేవిధంగా సెలవు రోజుల్లో తప్పనిసరి విధులు ఏవైతే ఉన్నాయో సెలవు రోజుల్లో వీళ్ళు పనిచేస్తున్నారంట, సెలవు రోజుల్లో తప్పనిసరి విధులు లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా 6 సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటివేనా? చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తాడా? దీని మీద సానుకూలంగా స్పందిస్తాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలని చెప్పేసి పదోన్నతులు కూడా కల్పించాలని, బదిలీలో పారదర్శకత కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్రస్థాయి విధుల నుండి విముక్తి కల్పించాలని చెప్పేసి కోరుతూ వార్డు విద్యా కార్యదర్శుల నుండి తొలగించినటువంటి విద్య అనే పదాన్ని తిరిగి కొనసాగించాలని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ విద్యా సహాయకులు తర్వాత ఇంజనీరింగ్ సహాయకులకు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఐక్య వేదిక తరపున నిరసన కార్యక్రమాల గురించి 15 రోజుల ముందస్తు సమాచారంతో నోటీస్ కూడా అందించారంట. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? వీళ్ళ డిమాండ్లకు కూటమి ప్రభుత్వం తలగ్గుతుందా, లేకపోతే సైలెంట్గా ఉంటుందా? మీ వల్ల ఇది మీరు చేసుకోండి అని చెప్పేసి ఏమైనా వార్నింగ్ ఇస్తుందా? చూడాలి. ఇంకో 15 రోజుల వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. 15 రోజుల తర్వాత వాళ్ళ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే వీళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం, ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో పెన్షన్లు ఇవ్వడం కూడా మానేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఈనాడు పేపర్లో కూడా రాయడం కూడా జరిగింది. మరి ముందు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి.